టెక్ టాక్స్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనం వచ్చేసి క్యాన్వాలో ఒక కొత్త ఫీచర్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఏంటి అంటే క్యాన్వాలో మనకు వచ్చేసి ఏఐ టూల్, టెక్స్ట్ టు ఇమేజ్ అని చెప్పేసి చాలా పవర్ఫుల్ టూల్ అండి. ఎందుకు అంటే ఇది వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి, యూట్యూబ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ యొక్క ఫ్యూచర్ అనేది కొత్తగా తీసుకొచ్చారన్నది. సో ఏంటి అంటే దీని యొక్క ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఫుల్ ట్యూటోరియల్ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీని యొక్క బెనిఫిట్ ఏంటి అంటే మనం అనేది జస్ట్ టెక్స్ట్ చేసేసి ఇమేజ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం ఏదైనా ఇమేజ్ కావాలి అంటే వేరే ఎక్కడైనా సైట్లోకి వెళ్ళడము, డౌన్లోడ్ చేయడము, ఏదైనా తమ్ముళ్ళు క్రియేట్ చేయాలన్నా కానీ మనం వేరే ఎక్కడైనా సైట్లోకి వెళ్ళి అది డౌన్లోడ్ చేసి పెట్టడం వల్ల ఏదైనా కాపీరైట్ పడుతున్నా భయం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే క్యాన్వాలోనే మనం అనేది డైరెక్ట్ ఏఐ వాళ్ళు టెక్స్ట్ టు ఇమేజ్ అని చెప్పేసి మనకు నచ్చిన టెక్స్ట్ అనేది మనం చేసేసుకుంటే సింపుల్గా ఇమేజ్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. జనరేట్ చేసేస్తారు. ఒక 4-5 ఇమేజెస్ వస్తాయి. దానికి నచ్చిన ఇమేజ్ మనం తీసుకొని దాన్ని ఎడిట్ చేసేసుకుంటే సరిపోతుంది గైస్. ఓకే, ఈ వీడియోని మాత్రం మీరైతే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి గైస్. స్కిప్ చేస్తే ఏంటి అంటే ఇక్కడ మీకు పాయింట్స్ అనేవి అర్థం కాదు. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. జస్ట్ 4 స్టెప్స్లలో మాత్రమే ఉంటుంది. సింపుల్ అండి అర్థం చేసుకోవడం అనేది. ఓకేనా, సో ఈ వీడియో అనేది మనము ఎక్కువ లెంత్ చేయకోకుండా మనం అది వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకేనా, ఫస్ట్ ఏం చేయాలి అని అంటే క్యాన్వా అనేది లేని వాళ్ళు మాత్రం డౌన్లోడ్ చేసేసుకొని మీకు నచ్చిన విధంగా అనేది మీరు లాగిన్ కావచ్చు. సో నాకు ఆల్రెడీ క్యాన్వా అనేది ఉంది కాబట్టి నేనేం చేస్తాను అని అంటే నాకు ఆల్రెడీ క్యాన్వా ఉంది కాబట్టి నేను లాగిన్ అయ్యాను. సో ఇక్కడ స్క్రీన్ కూడా మీకు కనిపిస్తుంది, మీరు స్క్రీన్లో కూడా చూడొచ్చు గైస్. సో నేను క్యాన్వా అనేది ఓపెన్ చేశాను గైస్. సో నా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంది. సో ఈ విధంగా ఉన్న తర్వాత నేను ఏం చేశాను అంటే ఇక్కడ మనం ఏం చేద్దాం, ఫస్ట్ నేను అనేది యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది నేను తీసుకున్నాను, దీని యొక్క రేషియో అనేది. సో ఇలా బ్లాంక్ పేజ్ వచ్చేసింది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, మనకు కావాల్సిన స్టెప్ ఏంటి, ఈ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ లాగిన్ అయ్యాము. నెక్స్ట్ మనకు కావాల్సిన టెంప్లెట్ మనం సెలెక్ట్ చేసేసుకున్నాము. అండ్ ఇంకోటి మనకు కావాల్సిన ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటి ఏంటి, టెక్స్ట్ టు ఇమేజ్ని టెక్స్ట్ టు ఇమేజ్ ఎలా చేస్తారు అనేదే కదా మనకు కావాల్సింది. సో ఇప్పుడు ఏం లేదు, సింపుల్ అనేది మనము ఇక్కడ ఎలిమెంట్స్లోకి రావాలి కదా. సో ఎలిమెంట్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మన సెర్చ్ ఉంటుంది కదా. ఈ సెర్చ్లో మనం ఏం చేద్దామంటే టెక్స్ట్ టు ఇమేజ్, టెక్స్ట్ టు ఇమేజ్ చూసారు కదా, వచ్చేసింది కదా, జనరేట్ ఇమేజెస్ ఫర్ టెక్స్ట్ టు ఇమేజ్. ఓకే, సో దీన్ని నేను అనేది క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఏమొచ్చేసింది, 1 సెకండ్. ఓకే, ఇక్కడ నేను అనేది దీన్ని టెక్స్ట్ టు ఇమేజ్ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ ఈ విధంగా ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ నేను వచ్చేసి సింపుల్ ఒకటి ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. నా యొక్క థంబ్నెయిల్ రిలేటెడ్గా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ అనేది. ఏ బ్యూటిఫుల్ బీచ్ సన్సెట్ విత్ పామ్ ట్రీస్ అని ఇట్లా నాకు ఒక బ్యూటిఫుల్ బీచ్లో వచ్చేసి నాకు ఒక పామ్ ట్రీస్ ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏం చేశాను, డైరెక్ట్ అక్కడ ఎంటర్ చేశాను కదా. సో ఇక్కడ నేను జనరేట్ ఇమేజెస్ కొట్టాను సార్. జనరేట్ ఇమేజెస్ కొట్టేస్తే మనకు ఈ యొక్క మ్యాజిక్ మీడియా అనేది అదే టెక్స్ట్ టు ఇమేజ్లో మనకు కావాల్సిన ఒక 4 ఇమేజెస్ అనేది మనకి ఇస్తుంది. చూసారు కదా, సింపుల్గా ఇక్కడ మనకు 4 ఇమేజెస్ ఇచ్చింది కదా. ఇక్కడ మీకు నచ్చిన ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఇమేజ్ ఒకవేళ బాగుంది అని అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. లేదు ఈ ఇమేజ్ కావాలంటే నాకు ఈ ఇమేజ్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇట్లా నాకు కావాల్సిన ఇమేజెస్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని సింపుల్గా మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం అనేది దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. లేదు అని అంటే ఇంకా దీన్ని ఏమన్నా నువ్వు ఎడిట్ చేయాలి అని అనుకుంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ నేనేం చేద్దాం అనుకుంటున్నా, ఈ 2 ఇమేజెస్ ఉన్నాయి కదా. సో వీటిని నేను ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన విధంగా ఎడిట్ చేసుకోండి. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటారా, అంటే కలర్, బ్రైట్నెస్, లేకపోతే మీకు ఎలా కావాలనుకుంటున్నారు ఏంటి అనేది కూడా మీ ఇష్టం అండి. సో ఇట్లా
సింపుల్గా అనేది టెక్స్ట్ టు ఇమేజ్తో అనేది మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, చేసుకున్న తర్వాత ఇక్కడ షేర్ అనే ఆప్షన్ క్లిక్ చేసేసుకొని మీకు నచ్చిన విధంగా డౌన్లోడ్ చేసేసుకుంటే అయిపోతుంది. మీకు పిఎన్జిలో కావాలా లేకపోతే ఎలా కావాలి అనేది ఇక్కడ పిఎన్జినా జేపీజీనా మీకు ఏ విధంగా కావాలనేది మీరు డౌన్లోడ్ చేసేసుకుంటే సింపుల్ అయిపోతుంది. MP4 అనేది జస్ట్ వీడియో లాగా వచ్చేస్తుంది, ఒక 2-3 సెకండ్స్ అంతే గైస్. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియోని అనేది ఇదైతే మీకు క్లారిటీగా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను గైస్. ఓకేనా, దీన్ని కూడా మీకు కనిపిస్తుంది, మీరు చూసారు కదా గైస్. చూసారా ఫ్రెండ్స్, సింపుల్గా అనేది మనము టెక్స్ట్ టు ఇమేజ్ అనేది ఏ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు, ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు అనేది జస్ట్ మీకు 4 స్టెప్స్లో మీకు అర్థమై ఉండొచ్చు. ఓకేనా, సో ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్, ఇది ఎందుకంటే మనకి యూస్ఫుల్ కాబట్టి మీకు చెప్పాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఏఐ రిలేటెడ్ అండ్ ఇంకొకటి వచ్చి క్యాన్వా రిలేటెడ్ అనేది వీడియోస్ అనేది మీకు మిస్ అవ్వకుండా ఎప్పటికీ మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, ఇస్తూనే ఉంటాను. మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఏంటి అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి మీకు ఏదన్నా వీడియోస్ రిలేటెడ్ కానీ, క్యాన్వా రిలేటెడ్ కానీ, యూట్యూబ్ రిలేటెడ్ కానీ, ఏఐ రిలేటెడ్ కానీ ఏమన్నా ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలని అనుకుంటే నాకు కామెంట్ చేయండి గైస్. నాకు కామెంట్ చేసేస్తే మీకు అనేది నేను రిప్లై ఇస్తాను. లేదు అని అంటే మీకు నెక్స్ట్ డే వచ్చేసి ఒక 1-2 డేస్లలో మీకు సపరేట్ ఒక వీడియో కూడా మీకు ఎడిట్ కూడా చేసేసి మీకు అక్కడ అప్లోడ్ చేస్తాను దాని రిలేటెడ్గా. ఓకేనా, సో ఇప్పటి వరకు కనుక నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను ఇంకొక నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా ఉంటుంది. ఓకేనా, సో మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది నేను చేయడానికి ఉంటుంది గైస్. ఓకేనా, సో కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్.